గుడ్ మార్నింగ్ నాగప్రసాద్ సార్, వెల్కమ్. అందరికి నమస్తే. అందరు ఎలా ఉన్నారు? జస్ట్ ఇప్పటిదాకా కొద్దిగా మరి మీటింగ్ స్టార్ట్ చేసిన 10 నిమిషాలు అయింది. తర్వాత వద్దామనేసరికి వేరే ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. సో దానివల్ల అటు కూడా ఒక 10 నిమిషాలు మాట్లాడాల్సి వచ్చింది. అది కూడా మన రిలేటెడ్ పీవీసీ మీటర్ రిలేటెడ్ ఒక బిజినెస్ మ్యాన్ కాల్ చేయడం జరిగింది అనమాట. దాని గురించి మరి చెప్పడం జరిగింది. సో నిన్న కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఒక అతని పేరు కూడా ఇప్పుడు కూడా నాకు తెలియదు, నేను పేరు షేర్ చేసుకోలేదు. బట్ తను మీటింగ్కి వస్తాడంట, రోజు వస్తాడంట, నాకు తెలియదు. అసలు ఏంటి ఏం కదా అనేది కొంచెం అడిగితే మాట్లాడడం జరిగింది అనమాట. సార్ నా వాయిస్, సారీ అడగడం మర్చిపోయి, నా వాయిస్ క్లియర్ ఉందా ముందుగా చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి సార్, అది క్లియర్ ఉందా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్, నమస్తే సార్. నమస్తే, బాగున్నారు సార్? బాగున్నాం సార్. బాగున్నారా? చెప్పండి సార్. సో నిన్న కూడా నేను కొద్దిగా మీటింగ్కి రాలేకపోయాను. అంటే నేను అన్ఎక్స్పెక్టెడ్, బట్ మీటింగ్ స్టార్ట్ చేశాను, వద్దాం అనుకునేసరికి సో కొన్ని అప్పుడప్పుడు ఏమవుతుందంటే మనకి కొంత వ్యక్తులు అప్పుడప్పుడు కాల్ చేస్తారు. సో వాళ్ళకి అదే టైము కలుస్తుంది, బట్ వాళ్ళకి నేను మీటింగ్లో ఉన్నానన్న సంగతి వాళ్ళకి తెలీదు. ఓకే, ఇక్కడ ఆకాష్ బి, వెల్కమ్ సార్, మాట్లాడండి. సో అందుకని నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా కాల్ రావడం జరిగింది. చెప్పండి. నమస్తే సార్. ఆకాష్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఫార్మింగ్ పేజ్ ఓపెన్ అయింది. ఎవరైనా ఫ్రీ ఫార్మింగ్ చేశారా? అండ్ విడ్డాలు ఏమైనా పెట్టిర్రా? ఏమైనా ఎనీ ఆప్షన్స్, ఎనీ అప్డేట్? ఇప్పుడు ఈ రోజే కదా నేను ఒక అకౌంట్ కి విత్డ్రా పెట్టాను సార్. ఓకే. ఒకటి సీడ్ ఫండింగ్ లో కూడా ఒక 1000 అదర్ సీడ్ ఫండింగ్ చేశాను. సీడ్ ఫండింగ్ గురించి చెప్పకూడదు, ఏం కాదు, నో ప్రాబ్లం, ఏం చేంజెస్ రాలేదు. ఓకే, టోకెన్ ఫార్మింగ్ లో ఒక 100 విత్డ్రా ఒక అకౌంట్ నుంచి పెట్టాను. పాత ఏమి ఇంతవరకు ఏం మనకి రిటర్న్స్ రాలా. అయితే అప్డేట్ పాత రాలేవు, బట్ కొత్త కూడా చేద్దామంటే అది కూడా చూపిస్తుంది పాత ఇంకా రాలేవు కదా, కొత్త ఎట్లా వేస్తారని చెప్పేసి అలా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అవును కదా, మరి అంటే పాత పెట్టింది ఉందా సార్? లేదు కదా. కాదు, పాత ఉన్నాయి సార్, అట్లా రాలే. మాట పెట్టింది ఉన్నదానికి మరి అది కొత్తదనం ఏం కాదు కదా. పెట్టింది ఆల్రెడీ ఉంది కనుక ఇంకోటి ఎట్లా అవుతుంది? కాదు అంటే మామూలుగానే ఉంది. మీకు విషయం చెప్తేనండి, చేంజెస్ ఇంకేమీ రాలేదు. విషయం ఏంటంటే వర్క్ చేశాడు, ఆ వర్క్ పూర్తి అవ్వలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 2-3 రోజులల్లో మనకు వర్క్ మళ్ళీ బంద్ చేయకుండానే, అంటే సిస్టమ్ అప్డేట్లోకి వెళ్లకుండానే చేంజెస్ వస్తాయి. అర్థమవుతుంది సార్ ఇప్పుడు మీకు? ఇప్పుడు మనకు 2 రోజులు అప్డేట్లో ఉన్న మాట వాస్తవం, అంటే ఓపెన్ కాలేదు పేజ్, కానీ ఆ కొత్త అప్డేట్ ఏం రాలేదు, అందులోకి ఏమి పంపించలేదు, ఇంకా ఇంకేమీ అప్డేట్ అవ్వలేదు. అర్థమవుతుంది నా వాయిస్, నా మాట మీకు అర్థమవుతుంది కదా? ఉన్నట్టుగానే ఉంది, కొత్తదనం ఏం లేదు అని చెప్తున్నాను. సో అది మనకి ఇప్పుడు త్వరలో వస్తుంది. త్వరలో అంటే ఈ 2 రోజులు పట్టచ్చు, 3 రోజులు పట్టచ్చు, 4 రోజులు పట్టచ్చు. చేంజెస్ జరగలేదు, అందుకని చెప్పేసి చేసుకునే వాళ్ళు చేసుకునే ఏమి అవ్వదు, బట్ కొంచెం వెయిట్ చేయండి ఎట్లా అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ యాక్టివిటీ అనేది అంటే ఒకవేళ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, అందుకు పెట్టాను అనమాట. ఎందుకంటే అప్డేట్లో ఉంటే ఏమవుతుంది, సో 1000లో 10 మంది చేసుకోవాలనుకున్నా వాళ్ళ గురించి అప్డేట్లో అంటే ఒక బంద్ ఉంది అని ఇంకా ఓపెన్ కాలేదు. చూడండి ఇక్కడ ఇంకా ఇప్పటికి కూడా కొంతమంది వర్రీ అయ్యే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే కొన్ని గంటల వ్యవధి అంటే పర్లేదు, అప్డేట్లో ఉందంటే ఒక రోజు అనేసరికి పబ్లిక్ అయ్యో ఏమైంది అనడు, కానీ నార్మల్గా కాల్ చేసి సార్ ఏం అప్డేట్ వస్తుంది అని అడుగుతాడు. కానీ తన భయం లోపల ఉంటుంది ఏంటనేది. బట్ మాకు ఆ భయం అనేది లేదనమాట. ఎందుకు లేదు అంటే మేము దీన్ని ఒక 6 సంవత్సరాల నుంచి వెళ్ళి చూసుకుంటూ వస్తున్నాం కనుక, అందుకే మాకు ఆ భయం లేదు. తను పని చేసుకుంటాడు, మళ్ళీ ఏం చేస్తాడు, బయటకు వచ్చేస్తాడు, ఇట్లా అనమాట. అందుకని మాకు ఆ భయం లేదనమాట. సో డోంట్ వరీ. ఎనీవే, ఏది ఏమైనా చూద్దాం. అప్డేట్ నుంచి బయటకు వచ్చేంత వరకు చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. విడ్డ్రా ఏమో సార్, విడ్డ్రా పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు.
విడ్రా అంటే అదే సేల్ అవుట్ పెట్టుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు 0.10తో ఫార్మింగ్ అవుతుంది కనుక చేసుకోవచ్చు. బెటర్ లక్ ఏంటంటే ఇప్పుడు రాబోయే అప్డేట్ అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ కాదు, నా ఆలోచన విధానం చెప్తాను ఏంటంటే, సో మనము ఏం చేసాము, నేను యాక్చువల్లీ ఇప్పటి వరకు చాలా మంది ఏదైతే $10తో సేల్ అవుట్ పెట్టుకున్నారు, ఓకే అది కావాలనుకున్న వాళ్ళు పెట్టుకున్నారు, ఈవెన్ నేను కూడా పెట్టాను. బట్ నేను కొన్నిటిని ఏం చేశానంటే ఎక్కువ శాతం ఆల్రెడీ $10తో $100 వర్త్ ఫార్మింగ్ అవుతుంది కదా అని పెట్టాను. అవునా? ఓకే. కొంతమంది ఇట్లా కూడా అనుకున్నారు కదా, ఏది అది రావాలంటే చాలా రోజులు అవుతుంది మళ్ళీ అని చెప్పి. నో ప్రాబ్లం, డోంట్ వరీ, అది నో ప్రాబ్లం. నాకు ఇక్కడ మనము దాన్ని ఆలోచించలేదు, మనము లాంగ్ విజన్ ఉంది కనుక అది చేసుకున్నాం. ఇంకా ఇప్పుడు చేసుకునే వాళ్ళకి మరి ఇప్పుడు మార్పు ఏదో రాబోతుంది. ఏం మార్పు వస్తుంది? మేబీ మరి అన్ని కొత్త వెరైటీ చేయమంటాడా? ఎర్లీ బర్డ్ చేయాలంటే నార్మల్ ఫార్మింగ్ అంటే ఏదైనా చేసుకోవచ్చు, నార్మల్ ఫార్మింగ్ అన్ని వెరైటీ చేసుకోవచ్చు. బట్ ఎర్లీ బర్డ్ గురించి మాట్లాడుకుంటే ఒకవేళ 3 కొత్త వెరైటీలు వేయమంటాడా? ఎందుకు అంటే ఇక్కడ కొత్త వ్యాలెట్కి ఏం పదం వాడాడు? ఒక్కటేసారి ఫస్ట్ టైం మాత్రమే నీకు ఎర్లీ బర్డ్ అవుతుంది. ఏమన్నాడు? ఒక్కసారి ఫస్ట్ ఒక్కసారి మాత్రమే ఎర్లీ బర్డ్ అవుతుంది. అది నువ్వు 100తో చేసుకుంటావా, అది 200తో చేసుకుంటావా అంటే అర్థం చేసుకోండి. ఇక్కడ 100 అంటే 300, అంటే నీకు 100, పై ఐడికి 100, కింద ఐడికి 200, 100 అంటే 300, 100 అంటే 300 లెక్క పడుతుంది. ఇక్కడ 200 అంటే 600, 300 అంటే 900, 400 అంటే 1200, 500 అంటే ఇక లాస్ట్ ఫైనల్ ఇక్కడ మనకి 500 అంటే ఇక్కడ $50. అర్థం చేసుకుంటే ప్రయత్నం చేయండి. ఇక్కడ $50 అంటే ఈ విధంగా తీసుకొస్తాడేమో అని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పటి వరకు ఉన్న మన నోటిఫికేషన్ బట్టి నేను మాట్లాడుతున్నాను. అట్లా తీసుకొస్తే గనక ఇప్పటి వరకు అయితే ఎవరైతే ఎర్లీ బర్డ్ ని ఉపయోగించుకున్నారో వాళ్ళు చాలా ధన్యులు. చాలా అంటే చేసుకున్న ఇప్పుడు చాలా మంది ఓకే ఇష్టం లేని వాళ్ళు చేసుకోరు సార్, బట్ చేసుకునే వాళ్ళకి, ఇష్టం ఉన్న వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి, నేను నాలాంటి వాళ్ళు అంటున్నా సార్. ఇక్కడ మనకు మీటింగ్ రాగనే వాళ్ళు కూడా చాలా మంది ఎర్లీ బర్డ్ చేసుకుంటున్నారు. నాతో పర్సనల్గా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లనే మీటింగ్లో ఉండి కూడా చేసుకుంటున్నారు కానీ చెప్పట్లేదు, అంతే. నో ప్రాబ్లం. అంటే అది వాళ్ళ యొక్క ఏమంటుంది దాన్ని, కొంతమంది ఎక్స్పోజ్ అవ్వరు కదా సార్, అట్లా అన్నమాట. వాళ్ళ ఇంటెన్షన్ అనమాట, వాళ్ళ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళ ఉంటారు అనమాట. వాళ్ళ ఎందుకంటే చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, లేకపోతే లేదు కదా. సో అందుకని, ఎందుకంటే ఇక్కడ సమాజం కదా ఇది, అంటే సోషల్ మీడియా కదా. సోషల్ మీడియాలో సో కొంతమంది ఎక్స్పోజ్ అవ్వకూడదు, లేదంటే సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు ఎట్లా ఉండాలంటే వెరీ 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 స్ట్రాంగ్గా ఉండాల్సి వస్తుంది అనమాట. చూస్తాను ఇప్పుడు సమాజంలో, ఎందుకంటే నార్మల్ వ్యక్తి సమాజంలోకి వెళ్తే ఒక 2 లేదా 3 ఒక మాట అంటే వాళ్ళు తట్టుకునే శక్తి ఉండదు. అలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఫోకస్ కాకూడదు అనమాట. అంటే సోషల్ మీడియాకి ఎప్పుడైతే వెళ్తామో మనము, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, కానీ చెడు ఎక్కువ ఉంటుంది. చెడు అంటే మాటలు, అంటే పబ్లిక్ని తట్టుకునే శక్తి ఉండదు. అది ఉన్న వాళ్ళు మాత్రమే ఫోకస్ అవుతారు అనమాట. ఓకేనా? సో అన్నిటికీ కొన్ని ఏది పట్టించుకోవాలో అది పట్టించుకోవాలా, ఏది పట్టించుకోకూడదు అది పట్టించుకోకూడదు. బట్ అది దేన్ని మనము మరి తీసుకోవాలా, దేన్ని తీసుకోకూడదు, అది కూడా ముందుగానే మనకు తెలిసి ఉండాలా. సో ఇవన్నీ ఉంటాయి కనుక సో సోషల్ మీడియాలో ఫోకస్ అవ్వరు. ఓకేనా? సో ఇప్పుడు జస్ట్ ఒక రీల్స్ చూశాను. మేబీ బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నాకు ఐడియా లేదు. ఒక పాప అక్క చెల్లెలు కాలేజీలో సంథింగ్ చిన్న విషయం జరిగింది, దానికే ఇంకా అర్థం చేసుకోండి అటెంప్ట్ చేశారు సూసైడ్. అట్లా అందుకు అలాంటి పబ్లిక్ కొద్దిగా మనస్తత్వం అనేది వాళ్ళకి కొద్దిగా ఇంకా అప్పటికే పెరిగాయి అనమాట, ఆలోచన విధానం. అందుకే వాళ్ళు ఫోకస్ అవ్వరు, కొంతమంది చెప్పుకుంటారు. సో అందుకని ఇక్కడ చాలా మంది ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు ఉన్నారు.
సో చేసుకుంటున్నారు. ఇప్పుడు రాబోయే అప్డేట్లో ఆల్రెడీ చేసుకునే వాళ్ళకి అది బెనిఫిటే. ఇక కొంతమంది అంటే కొంతమంది చాలా మంది ప్రైజ్ గురించి చూస్తున్నారు చూడండి, వాళ్ళకి మాత్రం నేను ఎప్పుడు చెప్పుకుంటూ వస్తున్నట్టుగా ఇప్పుడు కూడా చెప్తాను. నేను ఈ మధ్యలో ప్రైజ్ అంటే మనం అనుకున్న రేటుకి ఇంక్రీజ్ అవుతుందని చెప్పి నేను అనుకోవట్లేదు. అంటే ఈ మధ్యన అంటే అర్థం చేసుకోండి, ఈ 5-6 నెలల్లో 7-8 నెలల్లో అని అనుకోవట్లేదు అనమాట. ఆ తర్వాతనే అవుతుందా అంటే మనం చెప్పలేం కదా సార్ దానికి. ఎందుకంటే ఒక్కోసారి ఏమవుతుందంటే ఇప్పుడు ఇట్లా చెప్తున్నాం మనము, వాళ్ళు తెచ్చే ప్రాజెక్టు పీవీసీ మీటర్ వాళ్ళు తీసుకొచ్చే ప్రాజెక్టు ఏదైనా ఒక ప్రాజెక్ట్ క్లిక్ అయింది అనుకోండి, ఏమవుతుంది 1 monthలోనే లేదా 2 monthలోనే ఏమంటారు ఆకాశం భూమి, భూమి ఆకాశం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అట్లా సో అందుకని ఖచ్చితంగా చెప్పలేము అనమాట. అందుకని అది మనము అది మన చేతులు ఉండదు. సో ఇక్కడ ఇది మనం ఏమర్థం చేసుకోవాలంటే పీవీసీ వాళ్ళు తీసుకొచ్చే సబ్జెక్ట్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ కిందకి వస్తాయి అనమాట. చిన్నవి మరి ఎల్లిబడి ఆఫర్ కావచ్చు, లేకపోతే క్రైటీరియా కావచ్చు, లేకపోతే పీటీపీ అనే ఆప్షన్ కావచ్చు, లేకపోతే ఇంకా మరి అదే ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎర్లీ బర్డ్ అని చెప్పి తీసుకొస్తుంది కదా, అలాంటి ఇవన్నీ కూడా ఒక గొప్ప ప్రాజెక్ట్లే. బట్ ఇక్కడ ఏది సక్సెస్ అవుతుంది, ఏది చాలా వావ్ అనే రకంగా ముందుకెళ్తుందో అప్పుడు కానీ ఆ రేటు అనేది ఆ విధంగా దానికి పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట. అందుకని మనము ఏం చూడాలంటే దేని మీద బేస్డ్ అంటే, లేదంటే యూటిలిటీ పదం వాడారు. సో ఏదైనా యూటిలిటీ తీసుకొచ్చి సో పీవీసీ మీట నీకు ఎక్కడైనా ఒక అంటే మంచిగా యూటిలిటీ అవ్వాలి అలా అయినా కూడా సక్సెస్ అయిందంటే ఈ ప్రాజెక్ట్ అని ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ అనమాట. ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ కిందకి వస్తాయి. ఏ ఒక్క ప్రాజెక్ట్ సక్సెస్ అయినా కూడా ఒక్కసారి ఒక్క క్లిక్ స్టార్ట్ అయింది అంటే మాత్రం మళ్ళీ వెనుక తిరగదు. ఇది వెనుక తిరగదు అంటే అప్ అండ్ డౌన్ అంటే కామన్, బట్ మరీ ఇంతలా అవ్వదు అనమాట. అట్లా సో మనందరం ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాము, అరే వెరీ లోకి వెళ్ళింది అంటే ఒకసారి ఆకాశాన్ని చూసాం మనం, ఇప్పుడు మనం భూమిని చూస్తున్నాం, కానీ ఆ భూమి నుంచి వెళ్ళి మనం కదలట్లేదు కొంచెం కూడా. అది మన ఆలోచన విధానం, అవునా? సో అట్లా అందుకనే డోంట్ వరీ. ఇక్కడ మనకి సో ఇక్కడ ఎవరు ఇప్పుడు చెబితే వినడానికి వినేవాళ్ళు లేరు ఒకటి. బట్ ఇక్కడ వినడం కన్నా స్వ అవగాహన తెచ్చుకోవడం బెటర్ నేను అడిగితే. అందుకే కదా సార్ మనము మీటింగ్ని ఏ విధంగా మనం రన్ చేస్తున్నాం అనేది ఇది మీకు మాత్రమే అర్థం అవుద్ది. మీటింగ్కి రాని వ్యక్తులకు ఏం అర్థం అవుతుంది సార్ మీరు చెప్పండి. ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాం ఏంటంటే, ఓకే. సో అందుకని డియర్ పార్ట్నర్స్ పూర్తిగా అవగాహన తెచ్చుకోండి. ఈ అప్డేట్లన్నీ కూడా మనకు అంటే మనము చూస్తే ఇక్కడ అర్థమవుతుంది, కానీ కొన్నిసార్లు మనకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు తీసుకొచ్చేటి మనకేం బెనిఫిట్ అవన్నీ నాకు అవసరం లేదు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే, ఎందుకు అనిపిస్తుంది చెప్పండి సార్? ఎందుకంటే నాకు కావాల్సింది ఏంటి, నేను ఇప్పుడు ఇంత అమౌంట్ పెట్టాను, ఆ అమౌంట్ అంటే ఇది పీవీసీ మీటర్ రేట్ తగ్గిపోవట్ల 0 అయిపోయింది, నాకు అమౌంట్ వస్తే చాలు, నాకు పీవీసీ మీటర్ రేట్ పెరిగితే చాలు, అట్లీస్ట్ నాకు రాకుండా నా కింది వాళ్ళకి రావాలంటాం. అది తప్పది. నీ కింది వాళ్ళకి వస్తే నీకు కూడా వస్తుంది, నీకు వస్తేనే కింది వాళ్ళకి వస్తుంది సార్, నాకు రాకుండా కింది వాళ్ళకి రావాలంటే తప్పదు అనమాట. అందుకని ఇలాంటి ఆలోచన మనకుంది. ఈవెన్ నేను కూడా అందులో మనం ఇంత డబ్బులు పెట్టాము, లోపల వచ్చి నిలబడ్డది ఏదైతే ఎర్లబడ్డ కావచ్చు, లేకపోతే రివార్డ్ రూపంలో. సో ఇక్కడ నాకు పైసలు కావాలన్న ఆలోచనలో నేనున్నాను. సో ఆ టైంలో పీవీసీ మీటర్ వాళ్ళు ఎన్ని అప్డేట్లు తీసుకొస్తే నాకేంటి. బట్ ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఇదంతా ఎందుకు మరి, ఇదంతా ఎందుకు అంటే ఇదంతా కూడా తన ప్రయత్నం అనమాట. ఏది క్లిక్ అయితే అది, ఏది క్లిక్ అవుద్ది, ఏది క్లిక్ చేయాలా అనేది, అందుకే ఇదంతా అప్డేట్ అనమాట. సో ఆ అప్డేట్ మనకు అర్థం కావాలి అంటే సో మనం మీటింగ్లో
ఎవ్రీడే వచ్చే వాళ్ళకి అర్థమవుతలేదు. ప్రతిరోజు మీరు ఉన్నారు సార్, మనం ఉన్నా కూడా ఇదంతా ఎందుకు అనే రకంలో మనకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇక్కడ రోజు మీటింగ్ వచ్చే వాళ్ళకి, మరి రోజు మీటింగ్ వచ్చే వాళ్ళకే ఇలా అనిపిస్తే ఇంకా మీటింగ్ రాని వాళ్ళ సంగతి ఏంటి సార్? ఓకే, ఇదంతా కూడా ఒక టెస్ట్ మోడ్ అన్నమాట. సో ఇవన్నీ కూడా ఈ టెస్ట్ మోడ్లో మరి ఇలా ఉంటుంది. సో మై పార్ట్నర్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి సార్ ఇక్కడ నాగా ప్రసాద్ సార్ ప్రమోట్ చేసుకున్నారు, మాట్లాడతారేమో. లేదు మాట్లాడారు, ఇంతకుముందు నమస్తే సార్ చెప్పినారు అంతే అనమాట. మాట్లాడతారా సార్? మాట్లాడతారా మరి మీరు? మాట్లాడరు చూడండి, అక్కడ నాకు తెలుసు అనమాట, అందుకని నేనేం అనట్లేదు అనమాట. మైక్ ఆన్ ఉంది అయితే మరి అందుకు మాట్లాడతారా అని మీరు ఆగిన తర్వాత అని అట్లా. ఓకే, పర్లేదు. లేదంటే నేను ఆగుతాను. Okay, sir. ఎవరన్నా ఇక్కడ నేనేం కొత్త అప్డేట్ ఇవ్వట్లేదు కనుక నేను ఎవరైనా వస్తే ఆగుతాను అనమాట. అవును సార్, నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. సో థ్యాంక్ యూ ఒకసారి. ఓపెన్ ద ఫోన్పే ఓపెన్ చేయి. సో ఎందుకంటే ఎక్కడ దాకా వచ్చింది సార్? సో ఇదంతా కూడా ఈ ప్రాజెక్టులన్నీ కూడా టెస్ట్ మోడ్ అంటే, సో వాళ్ళ ప్రయత్నం అంతా కూడా ఏదో అంటే ఏది నేను తీసుకురావాలా, ఏం చేద్దాం అనేదే అనమాట. అందుకని సో మనం ఇక్కడ ఇవన్నీ మనకి ఎక్కాయి ఇప్పుడు 100% చెప్తున్నాను. సో బట్ వాళ్ళ టెస్ట్ మోడ్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళన్నీ ఇలా చేసుకుంటూ వెళ్తారు. ఓకేనా? అవన్నీ ఏదైతే ఎప్పుడైతే క్లిక్ అవుతుందో అప్పుడే మనం ఈ యొక్క దీన్ని మనం చూడగలం. ఓకే, సో వెయిట్ చేద్దాం, నో ప్రాబ్లం. మరి అప్పటిదాకా చెప్తున్నాను కదా సార్, మనందరం కూడా చాలా వరకు మన నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలి. ఆల్రెడీ ఎక్కువ చేస్తున్న వాళ్ళకి ఏం చేసుకోవాలో కూడా మనం మాట్లాడుకున్నాం. సో కొత్త వాళ్ళకి కూడా సొంత అవగాహన రావడానికి మనం చెప్తున్నాం. సో నాకు నో ప్రాబ్లం, ఒక 2 to 3 years నేను వెయిట్ చేస్తాను అనే వాళ్ళకి మాత్రం ఇది మంచి బెనిఫిట్ ఇచ్చే సిస్టమ్ అనమాట. అంటే ఇక్కడ ఇప్పుడు కొత్త వాళ్ళకి నేను చెప్పాను, అంటే కొత్త వాళ్ళకి ఇప్పటి నుంచి 2 to 3 years అయినా కూడా నాకు నో ప్రాబ్లం, అంటే నాకు నమ్మకం ఉంది, తర్వాత నాకు ఆగే పేషెన్స్ అంటే ఓపిక కూడా ఉంది అనుకునే వాళ్ళకి మాత్రం ద బెస్ట్. ఇక మనం అనుకున్నాం, మనం అంటే కేవలం ఆల్రెడీ మనం ఇప్పటికే ఒక 20-25 lakh, లేదా కొంతమంది 50, కొంతమంది 1 కోటి, కొంతమంది 2 కోట్లు, కొంతమంది 3 కోట్ల రూపాయల వరకు కూడా 5-6 కోట్ల పెట్టిన వాళ్ళు కూడా ఇక్కడ ఇప్పుడు కూడా మనకు లైవ్లో ఉన్నారు. వాళ్ళకు మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. అవునా? సో వాళ్ళకి మనం చెప్పాల్సిన పని లేదు. మనం ఒకసారి అనుకున్నాం కూడా, ఏమని మనం బిఎన్పి ఖర్చు కూడా పెట్టాల్సిన పని లేదు ఇప్పుడు. ఆ 100 రూపాయలైనా, ఆ 50 రూపాయలైనా, సో వచ్చిన దాన్ని చేసుకుని పెట్టుకుందాం. ఇది చేసుకునే రకం. సో ఇక్కడ ఇవి 2 విషయాలు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇక మీటింగ్ వచ్చే వాళ్ళ సంగతి నేను ఎన్నోసార్లు మాట్లాడినాను సార్. మీటింగ్ వచ్చే వాళ్ళకి బెనిఫిట్ జరగాలి ఖచ్చితంగా, అంటే అదర్ బెనిఫిట్ ఖచ్చితంగా జరగాలి. మీటింగ్కు వచ్చే వాళ్ళకి అదర్ బెనిఫిట్ ఖచ్చితంగా జరగాలి అని నేను ఎప్పుడో ఎన్నోసార్లు చెప్తున్నాను. అందుకే కదా సార్ నేను ఇంతకుముందు వేరే అంటే జస్ట్ చూపించేవాడిని అని ఒక టోకెన్ పేరు ఎత్తేవాడిని కాదు. బట్ ఇప్పుడు ఈ మధ్యన కూడా మనము పేరు ఎత్తుతున్నాం. ఎందుకు? వాటిని డెవలప్ చేయాలా అని కాదు, మనం దీన్ని పెట్టి దాని అర్థం అది కాదు. సో మనం క్రిప్టోలోకి వచ్చినాం ఆల్రెడీ. క్రిప్టో అంటే ఏంటో మనం కొంతవరకు తెలుసుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ కాయిన్ మార్కెట్ క్యాప్ చూస్తున్నాము, ఇటు బైనాన్స్ చూస్తున్నాము,
ఏ కాయిన్ అనేది ఎప్పుడు వచ్చింది, వచ్చిన తర్వాత ఎలా ముందుకు వెళ్ళింది, పైకి వెళ్ళింది, కిందికి వచ్చింది అనేది కూడా ఇవన్నీ గత 1.5 year నుంచి మెల్లగా మెల్లగా చూపిస్తూ వచ్చాను. వచ్చి ఇప్పుడు పీవీసీ మెటా మరి కొంచెం అప్డేట్లో ఉంది. అప్డేట్లో అంటే అంటే 2 రోజులు బంద్ ఉంది. ఆ అప్డేట్ కాదు సార్, బిగ్ అప్డేట్ అని కదా. బిగ్ అప్డేట్ అంటే మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో ఆ అప్డేట్ లో ఉంది కనుక మన ఖర్చులు ఆగుతాయా? ఆగవు. సో మన ఖర్చులు కంపల్సరీ ఉంటాయి. సో మరి అటువంటిప్పుడు మరి పీవీసీ మెటా ఆగింది అని చెప్పేసి మనం ఆగిపోతే ఎట్లా? పీవీసీ మెటా ఆగలేదు, లోపల వర్క్ అనేది జరుగుతున్నాయి. అవి ఇంటర్నల్గా చాలా వర్క్ అయితే చేస్తున్నారు వాళ్ళు. అవన్నీ డెవలపింగ్ తీసుకొచ్చేదే మనం చూస్తాం, కానీ డెవలపింగ్ చేయాలంటే దాని వెనుక చాలా పెద్దగా కథ అంటే ఉంటుంది. ఇప్పుడు ఒక సినిమా వచ్చినాయి కదా సార్, ఇప్పుడు 2-3 సినిమాలు వచ్చినాయి సంక్రాంతికి. మనం చూస్తాం దాని వరకు ఒక 2 hours 3 hours చూసి బాగుంది బాగలేదు చాలా వేస్ట్ అనేది మనం క్లియర్ చేస్తాం. కానీ దాని వెనుక ఎంత ఖర్చు ఉంటుంది సార్? ఏదేదో సినిమా వచ్చింది కదా సార్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐ థింక్ 300 కోట్లు పెడితే ఒక సినిమాని అంట 300 కోట్లు పెట్టి తీశారంట సార్. సో 1 crore రాలేదంట. 1 crore 300 కోట్లు పెట్టి ఇస్తే ఇది రియల్లీ, ఎందుకంటే ఇది స్టోరీ కాదు, ఇది నిజం చెప్తున్నాం. మనది కాదు, బట్ ఇక్కడ కేరళనో తమిళనాడు మేబీ మోహన్ లాల్ సినిమా 300 crores పెట్టి తీస్తే ఫస్ట్ డే కలెక్షన్ 88 లక్షలు అంట. 88 లక్షలు 300 కోట్లు పెట్టి తీస్తే 88 లక్షలు వచ్చింది. అంటే తను పెట్టిన వ్యక్తి చెప్తున్నాడు అట్లీస్ట్ పోస్టర్ ఖర్చే 1 crore అయిందంట దగ్గర దగ్గర. పోస్టర్ అంటే పోస్టర్స్ ప్రింట్ చేస్తారు కదా, అదే ఆ ప్రింట్ చేసి అయితే అంటించడానికి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవే రాలేవు. ఆలోచించండి. అంటే మనకు నచ్చడం, మనకు లాభం రావడానికి చాలా కొంచెం టైం పడుతుంది. అందుకని అవుతుంది. ఎస్, అలా ఇలా ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఎప్పుడైతే మన ప్రాజెక్ట్ క్లిక్ అవుద్దో ఇక మనకు తిరిగి అనేది ఉండదు. బట్ అదే ఎప్పుడు అనేది మనకందరికి కూడా క్వశ్చన్ పాయింట్ అయిపోయింది, క్వశ్చన్ మార్క్ అయిపోయింది అనమాట. సో ఈవెన్ నేను కూడా ఉన్నాను అందులో. ఓకే, చూద్దాం సార్. ఇంకా అంతవరకు కూడా నేను ఇప్పుడు ఏ పాయింట్కి వచ్చాను. సో అందుకే మనం ఆగం కదా, మన ఖర్చులు ఆగవి, మనం ఆగం కదా. సో అందుకని నేను ఏమంటానంటే జస్ట్ మీకు మొన్న మధ్య కూడా చెప్పాను, 25,000. జస్ట్ మినిట్ సార్, ఒక కాల్ వచ్చింది, ఒక్క 2 నిమిషాలు. Good evening, sir. Good evening. ఎస్ సార్, సార్ ఒక 2 ఇందాక minutes, ఒక 2 minutes మాట్లాడు సార్. Ah. నేను ఒక కాల్ వచ్చింది సార్, మాట్లాడతాను, Sure. నేను వస్తున్నాను. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. మీరు ఆలోచిస్తే ఇవన్నీ కూడా వాస్తవాలు. సార్ చెప్పింది చాలా నిగూఢమైన అర్థాలు ఉన్నాయి సార్ మాటల్లో. మనకు ఇందాక సార్ చెప్పిన సినిమా ఆప్షన్ గురిస్తే ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు రాజా సాబ్ మూవీ రిలీజ్ అయింది. కొంతమందికి నచ్చింది, కొంతమంది బాగుందన్నారు, కొంతమందికి నచ్చలేదు, కొంతమందికి చెత్తగా ఉందంటున్నారు. సినిమా తీసింది ఏమో కోట్లు ఖర్చు పెట్టి చాలా ఇది ఖచ్చితంగా మనకు మంచిగా రిజల్ట్స్ ఇస్తుంది, కోట్లు సంపాదించేటువంటి ఆప్షన్స్ ఉంది దీనిలో అనేసి ప్రొడ్యూసర్స్ కూడా ఖర్చుకు వెనకాడకుండా పెట్టారు. కానీ మిశ్రమ ఫలితాలు ఇచ్చింది. అనుకున్నట్లు జరగల. డైరెక్టర్ అనుకున్నట్లు జరగలేదు, ప్రొడ్యూసర్ అనుకున్నట్లు జరగలేదు. ప్రభాస్ హీరో
అనుకున్నట్లు కూడా జరగల. ఎందుకంటే నేను ఏమంటానంటే సిస్టమ్ లో కూడా ఒక అప్డేట్ మీద అప్డేట్ మారుస్తూ చేంజ్ చేసుకుంటూ వస్తుంది. కొంతమందికి అప్డేట్ బాగుంది అనిపిస్తుంది, కొంతమందికి నచ్చదు, కొంతమందికి చెత్తగా అనిపిస్తుంది, ఏంది ఈ ప్రయత్నం అనిపిస్తుంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది. కాబట్టి సిస్టమ్ తీసుకునేటువంటి ప్రతి పని కూడా, చేసేటువంటి ప్రతి మార్పు కూడా కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ అల్టిమేట్ గా సిస్టమ్ చేసే ప్రతి పని కూడా ప్రాజెక్ట్ లో ముందుకెళ్ళడానికే, డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అప్డేట్ ఇచ్చిన అప్డేట్ ఎంతవరకు సక్సెస్ అయింది మార్కెట్ లో, కమ్యూనిటీలో, ప్రాజెక్ట్ కి సంబంధించి ఏ రకంగా ఊతమిచ్చింది, సపోర్టివ్ గా వచ్చింది అన్నదే మెయిన్ ఎజెండా సార్. అదే రిజల్ట్ అదే చూపిస్తుంది. మనం సిస్టమ్ తీసుకొచ్చినటువంటి అప్డేట్ ఎంతవరకు ప్రాజెక్ట్ ముందుకెళ్ళడానికి సహాయపడింది, కమ్యూనిటీలో ఎంతవరకు చలనం తీసుకొచ్చింది అన్న దానిపైన ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. వాళ్ళైతే నేను ముందు కూడా చెప్పాను, చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వాళ్ళు బిగినింగ్ నుంచి చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా కొన్ని సక్సెస్ అయినా సార్, సక్సెస్ అయినాయి. పెద్ద ప్రాఫిట్లు కూడా ఇచ్చింది. ఒక్కొక్క ఆప్షన్, ఒక్కొక్క అప్డేట్, ఒక్కొక్క వాళ్ళు తీసుకొచ్చిన విధానాలు కొన్ని అనుకున్న విధానంగా సక్సెస్ అవ్వలేదు. ఎర్లీ బర్డ్ చూడండి, ఎంత ఫస్ట్ లో ఎర్లీ బర్డ్ ఎవరు చేయలేదు, చాలా బాగా సక్సెస్ అయింది ఎర్లీ బర్డ్ అయితే. సో ఎర్లీ బర్డ్ సక్సెస్ అయింది, చాలా మంది ఫార్మింగ్ చేసుకున్నారు. రివార్డ్ అనేది, డాలర్స్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో కూడా చేసుకున్న వాళ్ళకి ఇవాళ రిలీజ్ అవుతున్నాయి. చేసుకున్న వాళ్ళకి, చేసుకునే వాళ్ళకి లేదు. అట్లా ఉంటది. అప్డేట్ నచ్చినంత మాత్రాన, అప్డేట్ కమ్యూనిటీలో నచ్చలేదు, మనం పెట్టినటువంటి సిస్టమ్ తీసుకొచ్చినట్టు వర్క్, తను ఏదైతే పని చేస్తుంది ఖచ్చితంగా చాలా హార్డ్ వర్క్ చేస్తుంది ఒక ఆప్షన్ తీసుకురావడానికి, ఒక అప్డేట్ తీసుకురావడానికి. తీసుకొని వచ్చి పబ్లిక్ లోకి, కమ్యూనిటీలోకి, ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చినప్పుడు అది క్లిక్ అవ్వచ్చు, క్లిక్ కాకపోవచ్చు. క్లిక్ అయినప్పుడు ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది, కమ్యూనిటీ పెరుగుతుంది, రేటు పెరుగుతుంది, అన్ని చేంజెస్ జరుగుతాయి. ఆ హ్యూజ్ అప్డేట్ ఎప్పుడు వస్తుంది, సక్సెస్ఫుల్ అప్డేట్ ఎప్పుడు వస్తుంది అన్నదే మనం చూడాలి. ఇప్పుడు రాజాసాబ్ సినిమా గురించి ఇప్పుడు ఏమన్నా మనం, సినిమా మిశ్రమ ఫలితాలు ఇచ్చింది, అంత మాత్రాన ప్రభాస్ సినిమాలు తీయడం ఆపేస్తాడా? ఎవరైతే డైరెక్టర్ సినిమా తీసాడో, ఎవరైతే ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాడో, అదే సినిమా పోయింది, ఇంకా వేస్ట్, మనకు అయిపోయిందిరా బాబు, ఇంకా మనం సినిమాలు తీయకూడదు అనేసి అనుకోరు. ప్రభాస్ సినిమాలు మానడు, ఆ ప్రొడ్యూసర్ ఇంకొక సినిమాకు ప్రొడ్యూస్ చేయకుండా ఆగడు, ఇంకో సినిమా చూసుకుంటాడు. ఇంకో సినిమా మంచి రిజల్ట్స్ ఇస్తుందేమో, మంచి ప్రాఫిట్ తీసుకొస్తుందేమో అని వెళ్తాడు. అట్లుంటది. నా మాటలు అర్థం చేసుకోండి. సిస్టమ్ కూడా బిగినింగ్ నుంచి కూడా చాలా ప్రయత్నాలు అయితే చేస్తుంది సార్. అండ్ మనకు కళ్ళ ముద్ర కనిపిస్తుంది, నేను లేని విషయాలు ఏం చెప్పట్లేదు, చాలా ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఆ ప్రయత్నాల్లో భాగమే ఈ అప్డేట్లన్నీ కూడా. చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. ఇందాక రాజేష్ సార్ చెప్పినట్లుగా బ్యాక్ ఎండ్ లో చాలా కీలకమైన అప్డేట్స్ చేసి పెట్టింది. మనకు ఇంటర్నల్ గా, టెక్నికల్ గా కూడా భవిష్యత్తు కోసం, ప్రయోజనం కోసం, ఫ్యూచర్ కోసం చాలా అప్డేట్స్ అయితే చేసి పెట్టింది. అది దశల వారీదిగా ఇంప్లిమెంట్ చేస్తుంది, ఖచ్చితంగా తీసుకొని వస్తుంది. మెయిన్ థింగ్ వచ్చి పీవీసీ మెటా, నంబర్ ఆఫ్ పీవీసీ మెటా కమ్యూనిటీ వ్యాలెట్ లో ఉన్నాయి, లాక్స్ ఆఫ్ పీవీసీ మెటా ఉన్నాయి. బట్ ఆ పీవీసీ మెటాకి నిజమైన విలువ, దానికి ఒక స్వరూపం రావాలంటే పీవీసీ మెటా వాడబడాలి. ఎక్కడైనా సరే, అది ప్రాజెక్ట్ లోనైనా వాడబడాలి. వాడబడడం అంటే ప్రయోజనకరంగా వాడబడాలి, లేకుంటే బయట పీవీసీ మెటా ఏ రకంగానైనా యూస్ కేసు రావాలి. అది సార్, అది ఒక్క మైలురాయి ఉంది పీవీసీ మెటా సిస్టమ్ కి. ఆ మైలురాయిని ఎప్పుడు చేరుకుంటాడు, అప్పుడు మన తలరాతలు మారుతాయి సార్. ఇది ఒక్కటి మాత్రం, దీనికోసం పేషెన్స్ గా వెయిట్ చేద్దాం అందరం కూడా. అప్పటి వరకు ఏం చేయాలంటే మన ముందర ఉన్న దారి ఒకటే, ఇచ్చిన అప్డేట్ ను ఫాలో అవుకుంటూ, అప్డేట్ లో వచ్చిన ఆప్షన్స్ ను వదలకుండా ఫాలో అవుతూ, ఫాలో అవడం వల్ల ఏం జరుగుతుందంటే పీవీసీ మెటా సిస్టమ్ చేసినటువంటి ప్రయత్నం సక్సెస్ అవుతుంది సార్. సక్సెస్ అయిందనుకోండి, ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది, డెవలప్మెంట్ అవుతుంది. డెవలప్మెంట్ అయినప్పుడు ఆటోమేటిక్ ఏం జరుగుతుంది, రేట్ ఇంక్రీజా, లేకపోతే మనం అనుకున్నది మన టార్గెట్ ఏదైతే ఉందో దానికి దగ్గర అవుతా ఉంటాం మనం మెల్లమెల్లగా.
ఇప్పుడు ఈ అప్డేట్ లో కొత్త పర్సన్స్ తీసుకురావాలి. ఎవరైతే ఎర్లీ బర్డ్ చేయాలో వాళ్ళు మాత్రం ఎర్లీ బర్డ్ లోనే ఎందుకు చేంజ్ వచ్చింది అంటే చూడండి, ఎర్లీ బర్డ్ చాలా పాపులర్ అయింది. ఆ పాపులర్ అయినటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ ఇంతమంది చొరవ చూపిస్తున్నారు కదా, ఇంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మనకు తెలియకుండా థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ ఎర్లీ బర్డ్ చేసుకుంటున్నారు. ఆ ఎర్లీ బర్డ్ ని యూజ్ చేసుకుని ఇందులో మార్పు తీసుకొని వస్తే కమ్యూనిటీ పెంచుదాం. ఇది ఒక ప్రయత్నం, సిస్టమ్ ప్రయత్నం. ఎందుకు ఈ ప్రయత్నాన్ని మనం అందరూ కూడా స్వాగతించాలంటే ఇది మన కోసం, మన మంచికే. రేపు రేపు ఆ తర్వాత వచ్చే రోజుల్లో బెనిఫిట్ జరుగుతుంది 100%. కమ్యూనిటీ పెరిగిందంటే కాయిన్ టోకెన్ నిలబడుతుంది సార్. ఇప్పుడు నేను మొన్న కూడా చాలాసార్లు చెప్పాను, ఇప్పుడైతే పీవీసీ మెటాని జడ్జిమెంట్ చేయొద్దండి దయచేసి. జడ్జిమెంట్ చేసేదానికి మనకు ఏ రకమైనటువంటి ఆధారాలు లేవు. ఎప్పుడు జడ్జిమెంట్ చేయాలా, ఎప్పుడు పీవీసీ మెటా ఇంకా కోలుకోలేదు, ఇది అధమ స్థితికి వెళ్ళిపోయింది, ఇంకా దీన్ని పక్కన పెట్టొచ్చు అన్న పరిస్థితికి ఎప్పుడు వస్తామంటే మార్కెట్లోకి వచ్చినప్పుడు, పూర్తి స్థాయిలో మార్కెట్లోకి వచ్చినప్పుడు పీవీసీ మెటా బైనాన్స్ లోనా లేకుంటే పాపులర్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన తర్వాత కొంతకాలం వరకు స్తబ్దుగా ఉండిపోతే కొన్ని సంవత్సరాల పాటు 2-3 సంవత్సరాల పాటు స్తబ్దుగా ఉండి కూడా తర్వాత కూడా రేజ్ అయిన కాయిన్స్ ఉన్నాయి, టోకన్స్ ఉన్నాయి. బట్ మనం చెప్తున్నాను మీకు అర్థం చేసుకోవడానికి, మార్కెట్ లోకి వచ్చి చాలా కాలం వరకు ఎలాంటి మార్పు లేకుండా చతికిల పడిపోయి ప్రైస్ అనేది వేరీ కాకుండా మార్కెట్ లోకి వచ్చినప్పుడు ట్రేడింగ్ వాల్యూమ్ చాలా తక్కువ స్థితిలో ఉన్నప్పుడు, ట్రేడింగ్ వాల్యూమ్ లో ఎలాంటి చేంజెస్ రానప్పుడు అప్పుడు నువ్వు జడ్జిమెంట్ చేయి, ఇది అయిపోయిందిరా బాబు అని. ఇప్పుడంతా కూడా సిస్టమ్ చేతిలోనే ఉంది సార్, మార్కెట్ లో చేతిలో లేదు పీవీసీ మెటా. సిస్టమ్ ఏదైనా చేయగలదు, ఏ చేంజ్ అయినా తీసుకురాగలదు. మొన్న చెప్పింది ఏ విషయం చెప్పాను, $13 ఎవరు తీసుకెళ్లారు? కమ్యూనిటీ తక్కువగా ఉన్నప్పుడు ఎట్లొచ్చింది $13? $13 అంటే సామాన్యమైన విషయం కాదు కదా. ఒక కొత్త టోకెన్ ఉన్నది మార్కెట్ లోకి వచ్చినప్పుడు, దాన్ని ఎవరు రేజ్ చేశారు? సిస్టమ్ క్యాన్ డూ ఎనీథింగ్ సార్, సిస్టమ్ ఏదైనా చేయగలదు. అదే చెప్పాను, సిస్టమ్ అనుకుంటే ఇప్పుడు కూడా ప్రైస్ రేజ్ చేయగలదు, చేంజ్ చేయగలదు, అప్డేట్ మార్చగలదు, పీవీసీ మెటా స్థితిని మార్చగలదు, రేట్ స్థితిని మార్చగలదు. ఏ విషయంలో తీసుకున్నా కానీ ఇది సిస్టమ్ అవలంబించేటువంటి తాత్కాలిక ప్రయోజనాల కోసం అయితే కాదు సార్, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే తను చేసే ప్రతి పని కూడా కనిపిస్తాను. నా ఆలోచన ప్రకారం, నేను అనాలిసిస్ చేసుకున్న విధానం ప్రకారం ఆలోచిస్తే ప్రతిదీ కూడా దీర్ఘకాలిక ప్రయోజనం కోసమే చేస్తా ఉంది. కానీ ఇవి మనకు ఇంపుగా లేవు, మనకు అనిపించాల, ఆశాజనకంగా అనిపించాల ఇలాంటి పద్ధతులు. కానీ ఇది చాలా అవసరం. క్రిప్టో టోటల్ గా వరల్డ్ వైడ్ యూస్ కేస్ ఎక్కడ అంత విరివిగా జరగల, టైం పడుతుంది ఇంకా. క్రిప్టో కరెన్సీలో పూర్తి స్థాయిలో మార్పులు ఇంకా వరల్డ్ వైడ్ జరగలేదు. ఎక్కడ యూస్ కేసు ఎక్కడొచ్చింది, పూర్తి స్థాయిలో యూస్ కేసు ఎక్కడొచ్చింది సార్? రాలేదు ఇంకా. ఏం జరుగుతా ఉందంటే ట్రేడింగ్ జరుగుతా ఉంది, హోల్డింగ్ జరుగుతా ఉంది. ఒక అసెట్ గా గుర్తింపు పొందిన క్రిప్టో కరెన్సీ ఒక అసెట్ అని ఎప్పుడైతే గుర్తింపు పొందారో దాచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ వ్యాలెట్ లో దాచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, ట్రేడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ధర పెరిగినప్పుడు అమ్ముకోవడం, తగ్గినప్పుడు కొనుక్కోవడం, ఇలాంటి పనులు జరుగుతున్నాయి తప్ప క్రిప్టో కరెన్సీ పూర్తి స్థాయిలో యూస్ కేసు ఎక్కడ వచ్చింది, ఏ కంట్రీలో వచ్చింది? పూర్తి స్థాయిలో రాలా. 1-2 కంట్రీస్ లో ఎస్టాబ్లిష్ అయింది, అక్కడ విరివిగా యూజ్ పడుతుంది తప్ప వరల్డ్ వైడ్ అయితే క్రిప్టో కరెన్సీ పూర్తి స్థాయిలో యూజ్ కేసు రాలా. సో చాలా టైం ఉంది, ఇంకా చాలా టైం అంటే ఎక్కువ టైం అయితే లేదు నాకు తెలిసినంత వరకు. పూర్తి స్థాయిలో యూజ్ కేసు రావడం అనేది త్వరగా జరిగిపోతుంది. ఇంకా రాబోయేటువంటి సంవత్సరాల్లో ఫాస్ట్ గా జరిగిపోతుంది. సో ఈ టైం పీరియడ్ లో పీవీసీ మెటా సిస్టమ్ ఏదైతే అనుకున్నదో వాళ్ళు మార్కెట్ చదివారు సార్, మార్కెట్ లో చదివారు, ఎప్పుడు లాంచ్ చేయాలి, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళు చాలా విషయాలు ఇంప్లిమెంట్ చేయదలుచుకొని ప్రాసెస్ చేసి ఆపారు కొన్ని విషయాలు. అవన్నీ కూడా ఇప్పుడు కాదని వాళ్ళ ఉద్దేశం, ఇప్పుడు సరైన విధానం కాదని, ఇప్పుడు సరైన టైం కాదని వాళ్ళ ఉద్దేశం. కొన్ని అర్ధాంతరంగా ఆపడం జరిగింది. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ లో, మన పీవీసీ మెటా ప్రాజెక్ట్ లో జరిగిన విషయాలు మాట్లాడుతున్నాను సార్.
సో ఆ టైం వచ్చినప్పుడు అవన్నీ చేస్తారు అనేది నా ఆశా భావన, నా యొక్క భావన. సో అంతా మనం చేయాల్సింది ఒకటే, ఓపిక్ గా వెయిట్ చేసి సిస్టమ్ ఇచ్చేటువంటి ఆప్షన్స్ ని, అప్డేట్స్ ని ఫాలో అవుతూ ముందుకెళ్తా ఉంటే రిజల్ట్స్ ఆటోమేటిక్ గా మనం ఊహించిన విధంగా మనం తీసుకోవచ్చు. దట్స్ ఫర్ షూర్. థ్యాంక్ యూ సార్. రాజా సార్ మీరు ఫ్రీ అవుతారండి. థ్యాంక్ యూ సార్. ఎస్ 100% సార్. సో అదే కదా మనం అంతా కూడా ఉంటే ఆలోచన విధానం అనేది ఈ విధంగా ఉండాలా. ఈ విధంగా ఉంటే మరి సో మనం ముందుకెళ్ళగలుగుతాము. పీయూష్ మెడలో ముందుకెళ్ళగలుగుతాము. ఈ విధమైన ఆలోచన ఉంటే దాంతోపాటు మనం క్రిప్టోలో ముందుకెళ్ళగలుగుతాం అనమాట. సో అంతేగాని ఇప్పుడు ఒకటే మనం చేసాము, ఓకే మనం చాలాసార్లు అనుకున్నాం మనకు ఒక పీయూష్ మెటాలో మనకు ఒక ఐడి అంటే మనం ఉన్నాము అంటే ఇంకా మిగతాది మనకి ఏం అవసరం లేదు అనుకున్న మాట వాస్తవమే. బట్ కాలానికి అనుగుణంగా మనం కూడా అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది కనుకనే మనం గత 6-7 నెలల నుంచి మీరు చూసే ఉంటారు, లేదంటే దగ్గర 7-8 నెలల నుంచి 10 నెలల నుంచి మనం కొంతవరకు సో ఇది అప్డేట్లో ఉన్నప్పుడు ఇలా అవుతున్నప్పుడు సో మనం ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది కూడా తెలుసుకుంటే కానీ మనం ముందుకు వెళ్ళగలుగుతాం. లేదంటే మనము ఏమంటాం కదా అప్ టు డేట్ అవ్వాలి మనం కూడా. సో మనం నిజంగా అంటే చెప్పాలంటే పీవీస్ని చూసి కూడా నేర్చుకోవచ్చు. మనము ఎప్పుడు చూస్తూనే ఉంటాము, వాళ్ళు ఒక రకంగా ఎప్పుడు నిలబడరు. కొన్ని రోజులు ఒక 6 నెలలు 8 నెలలు మనకు ఏం అప్డేట్ రాలేదు, అప్పుడు మనము ఎంత సతమతం అయ్యామో ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మనకి ఎలా అనిపించింది సార్? అరే ఏమి అంత అది మంచిదో ఖరాబదో అంటే మనకు నచ్చడంలో సిస్టమ్ చెల్లి ఏదొచ్చినా నేను ఎన్నోసార్లు చెప్తుంటాను, ఈ పదాన్ని వాడుతూ ఉంటాను, ఏదైనా కూడా అందరికీ ఒకేలా నచ్చడానికి ఉండదు, అందరికీ ఇది వేస్ట్ అనే విధంగా కూడా ఉండదు. అది ఎన్నోసార్లు చెప్పాను. సో అప్పుడు కొన్ని 6 నెలల వ్యవధి అనుకుంటాను సార్, అసలు మీకు గుర్తుందో నాకు గుర్తుంది 6 నెలల సార్ అసలు అప్డేట్ అనేది లేదు కదా సార్ సిస్టంలో, అవునా? ఒక 6 నెలలు ఏమి అప్డేట్ రాలేదు కదా సార్? అవునవును సార్, ఏం రాలేదు అసలు, చేంజ్ లేకుండా ఉండే ఆ టైంలో మనందరం కూడా నిజంగా అది మంచిదో చెడో వస్తే బాగుండు, ఏదైనా అప్డేట్ ఉంటే బాగుండు అనే విధంగానే మనం ఉన్నాం తప్ప. సో అట్లా ఆ విధంగా సిస్టమ్ చూసి మనం నేర్చుకోవచ్చు. మనం కూడా అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా మనం అప్డేట్ అవ్వాలి, సిస్టమ్ చూసి మనం నేర్చుకోవాలి. ఓకేనా? సో ఎనీవే ఒకసారి ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఎవరైనా చెప్పండి నాకు. అవుతుంది సార్. నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా సార్? బాగున్నాం సార్. ఓకే, staking.io చెప్పండి సార్. విశ్వనాథ్ సార్ కాదు మీ పేరు, సంజయప్ప సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం సార్, మీరు బాగున్నారా సార్? బాగున్నాం సార్, బాగున్నాం. కోవిడ్ మీటింగ్లో ఉండే ప్రతి ఒక్క పీయూసీ పార్ట్నర్స్ అందరు కూడా నమస్కారాలు సార్. నమస్తే అందరికి కూడా మీ తరపున అందరికి నమస్తే. పీయూసీ మెటా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు హెల్దీగా ఉండాలి, వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఎప్పటికైనా ఆర్థికంగా అందరం కూడా మనం ముందుకు వెళ్ళాలనేది మన ఆలోచన సార్. నాకు తెలిసి చాలా మంది బాధపడుతున్నారు సార్, చాలా మంది ఇబ్బంది సార్. ఇప్పుడు బాధపడుతున్న మాట వాస్తవం, నేను అనేది కోరుకుంటున్నా అన్నమాట. వాళ్ళందరూ కూడా బాగుండాలి, వాళ్ళు మరి మళ్ళా వాళ్ళ యొక్క స్థితి అనేది చేంజ్ అవ్వాలి అంటే 100% వాళ్ళు చాలా బాగా అవ్వాలి అనేది నా ఆలోచన సార్. అట్లా నేను అనేది అదనమాట. సో అందరికి వస్తాయి సార్, డోంట్ వర్రీ. ఎందుకంటే కాకపోతే ఇక మరి చూడండి, నేను అంతకు ముందు పెట్టాను సార్ ఇది $50. కొంతమంది ఏమన్నారంటే సార్ నేను పెట్టింది నాకు కనబడట్లేదు. ఇప్పుడు చూడండి, నేను ఇది అప్డేట్ వెళ్ళక ముందు పెట్టాను ఈ $50. వీళ్ళు ఏమంటున్నారు పబ్లిక్ అంటే అవి కనబడట్లేదు, అది వెళ్ళిపోయింది అంటున్నారు. అంటే వీళ్ళకి బయటకు రాలేవు ఈ $50, ఇక్కడనేమో పెండింగ్ లో చూపించట్లేదు అని చెప్తున్నారు. మరి ఇక్కడ కలిసాయంటే కలలేదని చెప్తున్నారు. అసలు అట్లా ఎట్లా జరుగుతుంది సార్? అట్లా సిస్టమ్ తీసుకునేది కాదు. అప్డేట్ జరుగుతుంది అంటే ఎవరికైనా ఇట్లా మీరు ఏమన్నా అబ్జర్వ్ చేశారా సార్? మీరు ఆల్రెడీ సేల్ అవుట్ పెట్టుకున్నారు, ఓకే, ఇక్కడ అనుకోకుండా సిస్టమ్ అప్డేట్కి వెళ్ళింది, అప్డేట్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మీ మాయమైపోయినాయి సార్ ఎవరైనా అలాగా? పోలే సార్, మాయమో కాలేదు సార్. అదే అంటున్నాను, ఎవరికి అవ్వలేదు అట్లా. బట్ నేను ఇక్కడ మన తెలుగు వాళ్ళకి కాదు, నేను హిందీ మీటింగ్ లో మాకు అవినాయ్ సార్ అయినా సార్. ఏమైంది సార్? మాకు వచ్చేసి పెండింగ్ అనేది చూపిస్తున్నది.
ఆ, అది ఇప్పుడు ఏం చూపడం లేదు సార్, అందులో ఏం కూడా లేవు, బయటికి రాలేదు, అటు లోపలికి పోయినాయి, అక్కడ కనిపించడం లేదు సార్. ఎన్ని సార్ పెట్టింది మీరు? మేము వచ్చేసి ఇది 0.1తో పెట్టాం సార్. 0.1 తోనే ఎన్ని పెట్టారు? 2 వ్యాలెట్లకు పెట్టాను సార్ నేను. అంటే 100 పెట్టారు మీరు అంటే అంటే. 100 సార్. ఆ, సో ఇప్పుడు ఇక్కడ ఇందులో వచ్చి కలిసాయా అవి మరి? కలిసలేదు సార్, అది కలిసింది లేదనేది నాకు అర్థం కాలేదు. అది అర్థం ఈ రోజు కాక ఓపెన్ చేశాను అన్నమాట. ఓపెన్ చేస్తే అక్కడ పెండింగ్ అనేది కనిపించడం లేదు, అక్కడ 100 మనం పెట్టేటి కూడా కనిపించడం లేదు. అలా సార్ జరగకూడదు. సార్కి ఆ అకౌంట్ సేఫ్ హాల్లో ఉందనుకోండి, ఇన్కమింగ్ ఏమన్నా వచ్చిందేమో అవర్స్ తో సహా కనపడుద్ది. ఆ, ఆ ఒకసారి అకౌంట్ సార్ సేఫ్ హాల్లో ఉంది. సార్ అన్నట్టుగా ఈ వ్యాలెట్ లో సేఫ్ వాళ్ళకునే ఉందా సార్ మీరు మాట్లాడే వ్యాలెట్? షేపాల్లోనే ఉంది సార్ నాకు. ఓపెన్ చేయండి. ఒకసారి మీరు స్క్రీన్ షేర్ చేయగలుగుతారా సార్? షేపాల్లోనే చేయగలుగుతాను సార్ నేను. అదే సేఫ్ వాళ్ళు మీరు స్క్రీన్ షేర్ చేయగలుగుతారా? సార్ చూస్తారు ఇప్పుడు మన చెప్పగలిగితే చేస్తాను సార్ నేను. కొంచెం తీయండి సార్, ఓపెన్ చేస్తాను సార్. అలా కాదు సార్, స్క్రీన్ షేర్ చేయమని చెప్పండి. నేను ఆఫ్ చేశాను స్క్రీన్ షేర్, మీరు ఆఫ్ చేస్తారు సార్. షేపాల్లోకి మీరు ముందుగా స్క్రీన్ షేర్ చేస్తే మాకు కనబడుతుంది, మరి మీరు స్క్రీన్ షేర్ చేయాలా? స్క్రీన్ షేర్ చేయడానికి ఈ మార్క్ ఏమి సార్ జ్ఞాపకమే లేదు, అన్ని రోజులు అయింది నాకు అది. పొత్తికి దాని వైపే చూడడం లేదు, మా అంతకు మేము చేసుకుంటున్నాం, మీరు చెప్తున్నారు ఏమైనా డౌట్ ఉండేటివన్నీ ఇంతవరకు ఎందుకనే చేయలేదన్నమాట. కానీ ఎందుకు స్క్రీన్ షేర్ చేయమన్నానంటే మాకు మరి మీరు చూస్తే తప్ప మాకు కనబడదు కదా అని, అందుకు అంటాను అంతే తప్ప. మంచిదే సార్. వ్యాలెట్ ఏమో ఓపెన్ అవుతుంది. వ్యాలెట్ దాకా అక్కర్లేదు సార్, స్టార్టింగ్ లోనే కనెక్టెడ్ వ్యాలెట్ లోనే ముందు చూద్దాం ఏమన్నా ఇన్కమింగ్ ఎప్పుడు వచ్చినాయా అనేది. ఇన్కమింగ్ చూడండి, చెప్తాను సార్. షేర్ స్క్రీన్ కాలా ఇంకా సార్ తెలియదంట సార్ స్క్రీన్ షేర్ చేయడము. ఇప్పుడు ఎట్లా సార్, ఫస్ట్ ఓపెన్ చేసా? కాదు సార్, ఆ వీడియో చాట్ పక్కన 3 చుక్కలు ఉంటాయి కదా. ఒక్క నిమిషం ఉండండి సార్, మళ్ళీ ఎన్నికి వెళ్ళిపోతాను నేను. మీ పేరు పక్కన ఒక్క నిమిషం. ఇప్పుడు ఇంకా నా ఇది స్క్రీన్ షేర్ సార్, అది ఏం చేయమంటారు సార్, నేను చెప్పు సార్. మీ పేరు పైన వీడియో చాట్ అని చూడండి సార్. నేను చేశాను సార్. సార్ నేను చేస్తున్నాను సార్. ఓకే సార్, అది లోపలికి అక్కర్లేదండి, కనెక్టెడ్ వ్యాలెట్ లోకి వెళ్ళండి, మెయిన్ పేజీలో. కనెక్టెడ్ వ్యాలెట్ ఇప్పుడు షేప్ పాల్లోనే కదా సార్? సేఫ్ ఫాల్లోనే కనెక్టెడ్ వ్యాలెట్ లోకి వెళ్ళండి, మెయిన్ పేజీ, మొదటి పేజీ. ఇప్పుడు సేఫ్ వాళ్ళకి వెళ్ళిపోండి. ఓకే బాలరాజ్ సార్, ఉండండి సార్ అలాగే. ఓపెన్ అయింది. సార్ మీరు బాలరాజ్ సార్, మీరు సేఫ్ వాళ్ళు ఓపెన్ చేస్తారా? చేస్తాను సార్. సేఫ్ వాళ్ళు ఓపెన్ చేయండి, సేఫ్ ఫాల్ ఓపెన్ చేయండి. సార్ చూస్తారు, మన జమాలెడ్డి సార్, ఇది ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది, అది చూడండి. ఎక్కడ చూడమంటున్నారో మీకు చెప్తారు సార్. నాకు అర్థం కాలేదు అది. అందుకే వినండి సార్, అందుకే ఇక్కడ మీరు చూడండి సార్. సేఫ్ మీరు లోపలికి వెళ్ళిపోయారు సార్, మీరు లోపలికి వెళ్ళిపోయారు. సార్ అడిగింది అది కాదు. అవును సార్, మొదటి పేజీ అండి, మెయిన్ పేజ్ మొదటి పేజీ అండి, కనెక్టెడ్ వ్యాలెట్. కనెక్టెడ్ వ్యాలెట్ మనకి చూడండి. ఓకే, మెయిన్ పేజ్. మెయిన్ పేజ్
అది మెయిన్ హోమ్ హోమ్ లోకి రండి. హోమ్ హోమ్ లోకి నొక్కండి. హోమ్ నొక్కండి. మెయిన్ పేజీలో సార్ సార్ హోమ్ నొక్కండి. హోమ్ నొక్కితే హోమ్ వచ్చేస్తుందండి. నొక్కండి. పీవీసీ మెటర్ టోకెన్ ఫార్మింగ్ డాట్ ఐఓ టోకెన్ ఫార్మింగ్ డాట్ ఇది కాదు అడిగేది సార్, మీకు అర్థం ఇది కాదు. కాదు సార్, ఎడం పక్కన హోమ్, కింద హోమ్ ఉంటది, కింద హోమ్ నొక్కండి. ఎడం పక్కన హోమ్ చెప్తున్నా. హోమ్ నొక్కండి. ఇంకా ఎడం పక్కన మీరు మధ్యలో ఎక్స్ప్లోరర్ ఉన్నారు, ఆ ఎడం పక్కన హోమ్ ఉంది. ఇదండి. ఆ. ఇప్పుడు ఇది పీవీసీ, అదిగోండి పీవీసీ టచ్ చేయండి పైన. మనకి రిసీవ్ ఎప్పుడు వచ్చిందో చూడండి. అది క్లిక్ చేయండి. అది రిసీవ్ కింద రిసీవ్ అని ఉంది కదా, 147 అది క్లిక్ చేయండి. రిసీవ్ నొక్కండి. అది ఆ రిసీవ్ కాదు సార్, కింద రిసీవ్. అక్కర్లేదు సార్, ఆల్ అనేది ఉన్నా కూడా కనపడుతుంది కదా మనకి ఎప్పుడు వచ్చింది. అక్కర్లేదు. వచ్చింది ఇప్పుడు ఓకే, మీరు రిసీవ్ అనేది 3వ తారీఖు వచ్చిందండి, కాకపోతే అది ఇంకా రానట్టే, ఇప్పుడు కొత్తగా పెట్టింది. పెట్టింది రాలేదు సార్, ఇది ముందుగా వచ్చింది ఇది. అదే అంటారు. ఈ 147 క్లిక్ చేయండి సార్, వేరే వాళ్ళకి చెప్పడానికి వాళ్ళు అర్థం చేసుకుంటారు అనమాట ఎలా చూడాలనేది. ఈ రిసీవ్ 1427 కదా, మీరు క్లిక్ చేయండి ఒకసారి. రిసీవ్ కింద అది టచ్ చేయండి, కింద మొదటి మ్యాటర్ టచ్ చేయండి. 1427 అని చెప్పుకుంటూ ఆయన కూడా అర్థం అవుతుంది వాళ్ళకి. 1227 పీస్ మెటల్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి, కనీసం కనబడుతుంది. అది ఓకే, దాన్ని టచ్ చేయండి అంటున్నారు. ఓకే ఉండండి. ఇక అరే మళ్ళీ పోయిన కత్తరు. అయ్యో అదే సార్, చూపించండి ఒకసారి. అది క్లిక్ చేయండి మళ్ళీ ఒకసారి. 1427 1427 నొక్కండి. నొక్కుతున్నారు, మళ్ళీ వెంటనే బ్యాక్ వచ్చేస్తున్నారు ఎందుకు? అవునని ఆగండి ఇక్కడ, అట్లానే ఉండండి. సో ఇది సార్ జమాల్ రెడ్డి సార్, మీకు జమాల్ సార్ మీకు చూడమన్నది ఇదే. మిమ్మల్ని చూడమన్నది ఇదే సార్. ఇక్కడ మళ్ళా రిసీవ్డ్ పెట్టి మళ్ళా 1 పెట్టాను, మళ్ళా రాలేదు సార్. ఇక మాట్లాడలేదు వాళ్ళ సార్, మీకు రాలేదు, అది అర్థమైపోయింది. ఇక్కడ జమాల్ సార్కి మనం చెప్తున్నాం మీ వ్యాలెట్ ద్వారా. ఓకే ఓకే సార్. అంటే మీకు ఇప్పుడు ఎందుకు చూపించాము అంటే, ఒకవేళ ట్రస్ట్ వ్యాలెట్ ఉంటే కనుక, ఇప్పుడు సపోజ్ మీరు పెట్టారు, పెట్టిన తర్వాత ట్రస్ట్ వ్యాలెట్ లో అయితే ఎప్పుడు వచ్చింది ఇంకైతే కనబడదు, ఇక్కడైతే క్లియర్ గా కనబడుతుంది. అందుకని ఇక్కడ చూసుకోవడానికి ఉంటది అని చెప్పేసి ఈ రిసీవ్ పేజ్ మీద క్లిక్ చేసుకుంటే సో మనకి ఇక్కడ అర్థమవుతుంది సార్. అట్లా అది చూపించడానికి ఇది చెప్పడం జరిగింది. మీరు పెట్టి ఉంటారేమో, మీకు కూడా రాలేదు. ఎవరికి రాలేదు సార్ అవన్నీ, మీరు రాచనే రాలేవని కాదు. బట్ సార్ ఏమన్నారంటే, అతను పెట్టిండంట, అట్లీస్ట్ పెండింగ్ లో ఉండాలా, లేకపోతే అప్రూవ్ లో ఉండాలా, లేకపోతే రిసీవ్ లో ఉండాలా అనేది ఆ సార్కి వచ్చాను అనమాట, జమాల్ సార్కి వచ్చాను. మిమ్మల్ని అర్థం చేసుకున్నాం సార్, అందుకని చెప్పేసి అలా చూస్తున్నాం. అయితే వేరే వాళ్ళు కూడా నాతో అన్నారు ఇలా అయిందని, కానీ నేను 3 వ్యాలెట్లు పెట్టి ఉన్నాను, నాకు ఒక్క వ్యాలెట్ కూడా మిస్ అవ్వలేదు. అట్లా పెండింగ్ లోనే చూపిస్తుంది. అట్లా మిస్ అవ్వ సార్. ఒకవేళ మరి ఎలా పొరపాటు జరిగిందో తెలియదు. మళ్ళా చెప్పండి సార్. నాకు కూడా రాలేదు సార్, పెండింగ్ అని రాలేదు సార్, మొత్తం కనిపిస్తలేదు నాది కూడా. ఎన్ని పెట్టారు సార్? 1 తోటి పెట్టేది సార్, 0.1% తోటి. అచ్చా మరి మేబీ అప్డేట్ నుంచి పూర్తిగా బయటకు రాలేదా మరి ఏంటి అనేది చూద్దాం సార్. అది అయితే మరి 3 వ్యాలెట్లు పెట్టినా 3 వ్యాలెట్లు రాలేదు సార్. 3 వ్యాలెట్లు కూడా ఏం కనబడతలేదా? పెండింగ్ లో లేవా? లేవు సార్. చూపిస్తారా ఖచ్చితంగా? అవును సార్. బాగా సార్ మీరు క్లోజ్ చేయండి. మీరు మీ యొక్క స్క్రీన్ షేర్ క్లోజ్ చేస్తే ఆ సారు థ్యాంక్ యూ సార్. నిన్న మీరు అందరు కూడా చాలాసేపు మాట్లాడినట్టున్నారు. రాత్రి నిద్ర లేకుండా చేశారు సార్ మీకు. అలాగా నేనేం వినలేదు, కానీ వినలేదు, కానీ వచ్చారు. టైం అనేది చూసుకోండి అని చెప్పారు. చూసాను, మరి టైం చూస్తే మాట పెరిగిపోతుంది అక్కడ లాస్ట్. అందుకే నేను చేస్తాను అనమాట అలాగే సార్, మాట పెంచుకోకూడదని. అవునవును, కరెక్టే సార్. ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా నిరుత్సాహంగానే ఉన్నాము. నిరుత్సాహం లేని వాళ్ళంటూ ఎవరం లేము. కొంచెం ధైర్యం మేము మన చంద్రశేఖర్ సార్ని కూడా పిలిచామన్నమాట. సార్ 2 మాటలు చెప్పండి సార్ అంతుడికి. ఆయన కొద్దిసేపు ఉన్న తర్వాత ఆయన సునీల్ సార్ ఎవరో వచ్చి కొంచెం వాయిసేమో ఆయన
పద్ధతి ఎవరి పద్ధతి వాళ్ళు చెప్తున్నారు. అది వినడము వినకపోవడం అనేది అది మన ధర్మం సార్. అది వాళ్ళ ధర్మం వాళ్ళు చేస్తున్నారు. అంతే వాటి కదా మీద సార్. మనం ఏం కామెంట్ చేయాల్సిన ఇప్పుడు అవసరం ఏం అట్లా లేదు. కాదు సార్. ఇప్పుడు మనం మీటింగ్ ఉంది, ఇప్పుడు మేము కూడా ఎందుకు మాట్లాడుతున్నాము సార్, మీటింగ్ చాలు చేస్తాము, మీరు చాలు సార్, అందరు కావాలనుకుంటున్నారు మీటింగ్ చాలు చేస్తా, చాలు చేసి నేను కూడా సైలెన్స్ ఉంటే దాంట్లో అర్థం ఏముంది సార్? మీటింగ్ చేసుకునే అర్థం లేదు కదా. లేదు అందుకని లేదు లేదు సార్, ఆ, ఏదో ఒకటి అట్లా ఏమో అడగాలి. ఆ, అందుకని అంతేగాని కాంట్రవర్సీ చేసుకొని లాభం లేదు. లేకపోతే మీరేం సార్, నేనేంది సార్, లేకపోతే సిస్టమ్ వేస్ట్ సారు, ఇవన్నీ ఇట్లా ఇలా 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 మాట్లాడుకుని లాభం లేదు. ఇప్పుడు ఇక దాన్ని ఏమంటారు, ఫైట్ చేసుకోవడం అంటారు. ఎందుకు సార్ మనం మాటలు యుద్ధం అంటే? ఫైట్ అంటే కొట్టుకోవడం అని కాదు, మాటల యుద్ధం ఎందుకు సార్? అట్లా అంతే మాటలు కదా సార్. యుద్ధమేనా? మాటల యుద్ధం అవసరం లేదు కదా సార్. ఇప్పుడు మీరెంతో నేను అంతే, నేనెంతో మీరు అంతే. అంతే అందరం అంతే ఇక్కడ అంతే. ఎవరు కూడా గొప్ప కాదు, ఎవరు తగ్గి కాదు, అందరం ఒకటే. మనం అందరం కూడా ఇప్పుడు ఫీజులో ఉన్న వాళ్ళం, అందరము ఒకటే బాధ్యులము. సో ఇలాంటి టైంలో వచ్చి అయ్యో ఏదన్నా ఉంటే అంటే కొంతమందికి ఇప్పుడు సార్ బాధ అనేది ఉంటుంది, అంటే చెప్పుకుంటే పోతుంది అనుకుంటాం. అంటే ఎవరితో మనం మాట్లాడుకుంటే కొంచెం అది తగ్గి గుండె మీద ఒక బరువు అనేది ఉంటుంది సార్. ఏదైనా ఒక బాధ అనేది బయట వ్యక్తికి ఎస్, చెప్పుకున్నప్పుడు కొంత అన్నా తగ్గుతుందేమో అనేది ఒక అవునవును ఇది. అంతే ఇందులో కూడా, ఈ మీటింగ్ లో అవును కూడా అంతే. అవును సార్, అంతే కదా సార్. అందుకే కదా సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు మీరు మీరు చూస్తున్నారు, ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల అవును నుంచి చూస్తున్నారు. ఎవరినన్నా మనము అయ్యో వాళ్ళ బాధ చెప్పుకుంటే మనం ఎవరిని కావాలని ఎవరిని కూడా హర్ట్ చేయలేదు. లేదు లేదు లేదు, అది లేదు అది లేదు. ఎందుకంటే ఓదార్చడము, ధైర్యం చెప్పడమే ఉంది. అంతే అంతే కదా సార్. ఇప్పుడు వాళ్ళు చెప్పుకునేది మనల్ని తిట్టడానికి రావట్లేదు. వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే వాళ్ళ బాధ. అట్లా అది వాళ్ళ యొక్క, అంటే ఎప్పుడైనా అంతే సార్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ కొంతమంది ఏంటంటే తెలుసో తెలియక వేరే వాళ్ళ మాటలు వినో, లేకపోతే ఇంకొకరి మాట వినో, వాళ్ళకు ఏది తెలియకుండా కానీ లక్షల్లో పెట్టేశారు. అంటే అవును అది అవును సార్. ఆ ఎంట్రీ టైమింగ్ రాంగ్. అది అంటే ఎట్లా అంటే అది రాంగ్ టైం అనమాట. ఏంటంటే ఆ ఎంట్రీ అయ్యేది రాంగ్ అనమాట. ఇప్పుడు సపోజ్ సార్ మీకు ఒక విషయం చెప్తా, 1,00,000 కాదు, 10 లక్షలు పెట్టు, 20 లక్షలు పెట్టు. ఇప్పుడు అదే 2022 వాళ్ళు 10 లక్షలు పెట్టు, 20 లక్షలు పెట్టు, ₹1,00,00,000 పెట్టు, వాళ్ళు లాసే అవ్వలేదు సార్, ₹1 కూడా. చాలా బెనిఫిట్ పొందారు. బట్ ఇక్కడ ఏమైంది అంటే, సో రాంగ్ టైంలో ఎంట్రీ అయితే అక్కడ ప్రాబ్లం వచ్చింది. అట్లా అన్నమాట సార్. సో ఇంతకు ఎవరు సార్ మాట్లాడారు, స్క్రీన్ షేర్ చేస్తా అన్నారు, మళ్ళీ మాట్లాడట్లేదు సార్. సార్ పేరు నేను చూడలేదు అందుకని. థ్యాంక్ యూ సార్. సార్ ఎవరు సార్ ఇందాక మాట్లాడింది నాతో? ఇది నాకు కూడా కనబడలేదు సార్, 3 వేలలో కనబడలేదు అన్నారు కదా మీరు. మరి స్క్రీన్ షేర్ చేస్తా అన్నారు, మరి మాట్లాడట్లేదు సార్. ఇప్పుడు వీళ్ళంతా ఉన్నారంటే నాకు కూడా తోడు ఉన్నారు అనిపిస్తుంది ఇప్పుడు. సార్ నాకే సార్ అట్లా సార్ బాలరాజ్ సార్ చెప్పండి. రాజేష్ సార్ నాకే సార్. మీరేనా అన్నది? ఓకే 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 సార్. నేనే అన్నాను సార్. అచ్చా అచ్చా. అట్లా నాకు కూడా ఇదే వ్యాలెట్ 3 మీరు ఓపెన్ చేసిన వ్యాలెటేనా? ఇప్పుడు ఇందాక మీరు చూపించిన వ్యాలెటా? చూపించిన వ్యాలెట్ అవి వచ్చినాక మళ్ళీ విత్డ్రాల్ పెట్టినా, దానికి రాలేదు. ఇంకా 2 వ్యాలెట్ ఉంది సార్. ఒకసారి మళ్ళీ ఓపెన్ చేయండి సార్. అది ఇంకో టోకెన్ వ్యాలెట్. ఫార్మింగ్ ఈ రోజు పెట్టారని చూస్తాం సార్. ఎందుకులే 2 రోజులు ఆగుదాంలే అన్నట్లు ఊరికి అయిపోయింది మళ్ళీ. బాలరాజ్ సార్ ఒకసారి చూపించండి. చూపిస్తున్నాను సార్. టైం ఎక్కువైంది అయినా కూడా, కానీ ఎందుకు అంటున్నానంటే మరి ఒకసారి చూద్దాం, అట్లా అయినట్టు కాకూడదు అనేది మన ఆలోచన. 11 దాటింది. అంటే నేను కూడా ఎందుకంటే సార్ ఇప్పుడు మనము అప్డేట్ లేదు మనకు, అందరు చాలా మంది కూడా కొద్దిగా అయ్యో మన లెక్క డల్ గానే ఉన్నారు. సో ఈ టైంలో అందరినీ టైం వేస్ట్ చేయొద్దని ఆలోచిస్తాను సార్, అంతే సార్. లేకపోతే నాకేం అదే మళ్ళీ కలిసి వచ్చినాయేమో అనుకున్నా కానీ రాలేదు సార్. అవి కూడా అది కూడా రాలేదా? రాలేదు కానీ అక్కడ పెట్టి, అంటే నిజంగా మీకు గుర్తుందా మీరు పెట్టి ఉన్నారా? పెండింగ్ లో ఉంటేనా ఫస్ట్ ఇది అప్డేట్ లో వెళ్ళక ముందు? చేశాను సార్ 3 వ్యాలెట్లు. ఒకదానికి వచ్చినాక పెట్టినా, ఇక్కడ కనిపిస్తలేదు సార్. ఇది ఇలా 142 ఉండే, 100 పెట్టినా. అచ్చా అచ్చా. ఇప్పుడు 42 ఉన్నాయా? చూద్దాం మరి. అట్లయితే మరి పూర్తి అప్డేట్ ఇప్పుడు, ఎందుకంటే చేంజెస్ అయితే రాలేదు. మరి చేంజెస్ రాగానే అలా అలా వెళ్ళకూడదు. మరి నేను చూద్దాం, ఎందుకంటే మళ్ళీ వస్తుందేమో చెప్పి నేను అనుకుంటున్నాను. ఇందాక మీకు అందుకే నేను కూడా ఓపెన్ చేసి చూపించింది, అందుకే నా వ్యాలెట్ చూపించాను అనమాట. అవును సార్, అవును ఎందుకంటే సార్. వేరే వాళ్ళ మెసేజ్ చూశాను, నేను వేరే వాళ్ళ మెసేజ్ చూసి నేను కూడా పెట్టిన వ్యాలెట్ ఓపెన్ చేసి చూసుకున్నాను. అరే అట్లా ఏదైనా అని మిస్ కాదని నాకు ఇప్పుడు నేను ఎప్పుడు చూడనట్లా. మీ అందరికి తెలుసు, నేను అందరు పెట్టినాం, బట్ మీ అందరికి తెలుసు ఆ విషయం. కానీ నేను నా వ్యాలెట్లు ఏమి ఎక్కువ కూడా మిస్ అవ్వలేదు.
బట్ చూద్దాం సార్. మీరు అందరు కూడా ఎవరు టెన్షన్ పడకండి, చూద్దాం, వెయిట్ చేయండి. మేబీ తిరిగి రావచ్చు అది సార్, అట్లా అంటే మిస్ అవ్వ. అందుకే వెయిట్ చేస్తున్నాం సార్, వస్తాయనే వెయిట్ చేస్తున్నాం అంతే అంతే. అయితే కనెక్టెడ్ వ్యాడ్లీకి వచ్చేస్తాయి, లేదంటే మాత్రం అక్కడ పెండింగ్ లో చూపిస్తాయి. ఏదో ఒకటి ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది సార్. ఓకేనా, అవును డోంట్ సార్. వరీ. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ 3 మరి. వ్యాలెట్లే చేస్తాం సార్. వాళ్ళ సార్ చెప్పండి. ఓకే సార్, ఈ 3 వ్యాలెట్ల కింద 3 వ్యాలెట్లో పెట్టేసాను సార్. ఓకే సార్, వస్తుంది, నో ప్రాబ్లం సార్, డోంట్ ఓకే వరీ. సో మరి థ్యాంక్ యూ సార్, ఎందుకంటే చాలా టైం కూడా అయింది. ఓకే, థ్యాంక్ ఈ యూ రోజు థ్యాంక్ కూడా యూ మరి వెరీ మనం మచ్ సార్. థ్యాంక్ యూ. ఈ రోజు కూడా మనం చాలా మంచి విషయాలు అయితే మాట్లాడుకోవడం జరిగింది. ఓకేనా, మళ్ళీ మనము రేపు మంచి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్, అందరికి అటెండ్ అయిన వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, సో రేపు 9:40 మీట్ అవుతాం. థ్యాంక్ యూ ఆల్, అందరికి నమస్తే, జై పీ.